ఐరెడ్డి వీకోట మండలంలో చాలా విచారకరమైన ఘటన జరిగింది. విషాదకరమైన ఘటన. పెద్దలు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు ప్రాణంగా భావించే కుర వృద్ధులు అయిన పెద్దలు జవనిపల్లి మాజీ సర్పంచ్ గోవింద్ రెడ్డి గారు ఈరోజు స్వర్గస్థులైనారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి పలంనేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే మా యువ నాయకులు బి శివశంకర్ గారి తరఫున మేమందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఇక్కడికి వచ్చి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎక్స్ సర్పంచ్ గారైన గోవిందరెడ్డి గారు ఈరోజు మరణించినారు. వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు ఆయనకి మనశ్శాంతి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఆయన కుమారులు అయిన వారిది ఒక సందేశం ఇస్తారు. ఆయన గొప్పతనం చెప్పాలంటే గ్రామంలో అభివృద్ధి పనులు కానీ ఆయన ఉండే వరకు ఆయనకు ప్రత్యేక స్థానంతో ఈరోజు ప్రతి ఒక్క ఈ కాంట్రాక్ట్ విషయంలో కానీ ఊరు అభివృద్ధి కానీ ప్రజల్లో అందరిలో మమేకమై ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు పలమనేరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా గుర్తింపుకు చెందిన వ్యక్తి ఈరోజు మరణించినారు. ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ జవనపల్లి పంచాయతీలో గొప్ప అయిన నాయకుని పోగొట్టుకుంటామని చెప్పి చాలా బాధగా ఉంది. నేను 2001లో సర్పంచ్గా పోటీ చేస్తే నా వెనకింటి ఉండి నేనుండానరా నువ్వు భయపడద్దు అని చెప్పి నా ఎన్నుకు నిలబడి నాకు చాలా సహాయ సహకారాలు అందించాడు. అట్లా నాయకుడు పోయిన దానికి మాకు చాలా బాధగా ఉంది. ఇంకా మాకు ఇట్లా నాయకుడు మళ్ళీ పుట్టాలని చెప్పి కోరుకుంటున్నాము. మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా భాస్కర్ అన్న, వినాయతుల్లా గారు, మా కృష్ణన్న గారు మేమంతా కూడా ఈరోజు ఆయన ఆత్మకు శాంతి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెలుగు తీసుకుంటాం. గోవిందరెడ్డి మాజీ సర్పంచ్గా పనిచేసే గ్రామంలో ఎలాంటి లోటుపాట్లు వచ్చినా మెచ్చుతొక్కలు వచ్చినా చూసుకొని ఆయన పెద్దగా ప్రవర్తించి ఆయన ఉన్నన్నాళ్ళు ఊరు గ్రామంలో ఏ ఒక్క లోటుపాట్లు లేకుండా బాగున్నది. కానీ ఈనాటికి ఆయన ఊరిసి పెట్టి వదిలిపోయి మమ్మల్ని అంతా వదిలి అని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను.